సో ఎక్సైటింగ్ మంచి జాఫ్రానీ టీ పడిన తర్వాత ఈరోజు వీడియో ఎలా ఉండబోతుంది అని ఒక చిన్న ఇంట్రెస్ట్ వచ్చి ఉండాలి కదా. ఎన్నో రోజులుగా మనం అన్ని క్యూజిన్స్ తిన్నాం, హైదరాబాదీ అన్నాం, అవధి అన్నాం, ముగలాయ్ అన్నాం. ఇలాంటి టైంలో ఒక ఎక్సైటింగ్ క్యూజిన్ మన హైదరాబాద్లో ఉంది. అండ్ దానిలో మటన్ బిర్యానీ హైదరాబాదీ స్టైల్ ఉన్నా కూడా దే ఆర్ నోన్ ఫర్ దేర్ ఫ్లేవర్. ఐఎమ్ వెయిటింగ్ టు మేక్ అ వీడియో ఫ్రమ్ ద ఇన్సైడ్, కిచెన్ నుంచి ప్లేట్ వరకు ఓనర్తో మాట్లాడి భయ్యా ఎట్లా పెట్టారు భయ్యా మీరు ఈ రెస్టారెంట్ని హైదరాబాద్లో అని. దే యూస్ కంప్లీట్ జాఫ్రాన్ ఇన్ ఎవ్రీథింగ్. అందుకే ఈ జాఫ్రాన్ టీ కూడా తాగుతున్నా. లెట్స్ గో టు దట్ ప్లేస్ అండ్ ఎక్స్ప్లోర్ ఆ ఎక్సలెంట్ క్యూజిన్. That is my food under macha. The word biryani to be justified with only mutton. Only lamb. Only lamb. Only lamb. Every time I eat something, you are changing my order of best. And we are back. Hello viewers. నేను మీ శరణ్. ఈ రోజు మనం వచ్చాం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టే ఎక్కడికి, పెషావర్ కి. పెషావర్ క్యూజిన్ అన్నది చాలా ఇంట్రెస్టింగ్ క్యూజిన్. దీనిలో ఒక రకంగా చెప్పాలంటే పష్తోని, అఫ్ఘానీ యాజ్ వెల్ యాజ్ పాకిస్తానీ, ఈ 3 మిక్స్ ఆఫ్ క్యూజిన్స్ ని బాగా బ్లెండ్ చేసి అండ్ దానిలో మనల్ని అన్ని రకాలుగా తీసుకొచ్చారనమాట హైదరాబాద్కి. అది ఎలా ఉంటుందో మన మోహిత్ భాయ్ హూ ఇస్ అవర్ ఓనర్ తో వెళ్ళి మాట్లాడుతూ ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ లేదు కాబట్టి ఆబ్వియస్లీ, బట్ వాళ్ళ జర్నీ కనుక్కుంటూ వాళ్ళ దగ్గర ఉన్న ఫేమస్ జాఫ్రానీ మటన్ బిర్యానీ విచ్ ఇస్ మై ఫేవరెట్ ఎప్పటి నుంచో, దాంతోపాటు ఎన్నో ఎక్సైటింగ్ డిషెస్, టాప్ 7 డిషెస్ దట్ యూ కెన్ ట్రై ఎట్ పెషావర్ని ఏందో చూపిస్తాం. కిచెన్ లోపలికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మటన్ అండి తయారు చేస్తుంటే ఏ అండి అది జాఫ్రానీ మటన్ అండి. లెట్స్ గో. అండ్ ఇందాకటి నుంచి మనం వెయిట్ చేస్తున్నాం దేనికోసం, పెషావర్ లో ఉన్న ఫేమస్ మటన్ బిర్యానీ తినడానికి. మంచి జాఫ్రాన్ వేసి మటన్ తో చేస్తారు. మన షెఫ్స్ కూడా రెడీగా ఉన్నారు. ఆల్రెడీ మటన్ వచ్చేసింది. మనం మటన్ ये पूरा मैरिनेट करे सो मटन है, पोटले का मटन है. ओके, इसको पूरा क्लीन करके करा के पूरा कटिंग पीसेस करके रख दो. नाइस. ये ऐसा कुछ है कि ये वाला गोश्त यूज करते आप करते हो? ये पोटले का अपना मटन वही. ओके, पोटला ऐसा कुछ केजी का रहता है, ऐसा पोटला वो देख के कट करते हैं, कट करके आता उसके पोटला अपन को सेलेक्ट करके अपना. ओके, ఓ నైస్. उसको लाके यहीं पे कटिंग యాపై కటింగ్ పూరా. ఓకే, సో మనం ముందే వెళ్ళి లాట్ లో సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన పొట్టేల్ని అన్నిటిని సో ఇక్కడికి వచ్చి కట్ చేసుకొని మేము మ్యారినేట్ చేసి పెడతారు. ఆల్రెడీ ఫుల్ పెద్ద హండి. అవి కితనే కేజీ కా చల్ రही है? अभी ये 6 किलो का है. 6 किलो का ना. ఓకే, 6 kg మటన్. పెషావర్ లో మోస్ట్లీ బికాస్ ద నేమ్ గోస్ బై ఇట్ అన్ని సాఫ్రాన్ తోనే ఉంటాయి. అండ్ పెషావర్ క్యూజిన్ లో ఇంట్రెస్టింగ్ గా ఉండే ఇంకో 6 more డిషెస్ మనం ట్రై చేయబోతున్నాం. దిస్ ఈస్ ది ఓన్లీ హైదరాబాదీ డిష్ దట్ వీఆర్ ట్రైయింగ్ టుడే. అండ్ నిజం చెప్తున్నా స్మెల్ అదిరిపోతుంది అసలు. आपको जी आप फील कर सकते हैं देसी अरे घी. आ रहा है अभी మంచి మంచి. अभी क्या डाला है ना మసాలా? ये अपना मसाला है ये. ఓ పూరే. అరే వీళ్ళు ముందే ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నారు మసాలా పౌడర్ ని. అరే బాగుందబ్బా. సీక్రెట్ మసాలా. వెన్ సంబడి సే సీక్రెట్ మసాలా ఎంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందో దట్ దే హ్యావ్ సంథింగ్ సీక్రెట్ దట్ ఐ హ్యావ్ టు ట్రై అన్నది. అండ్ నిజంగా చెప్తున్నా ఎంతమంది పెషావర్ లో తిన్నారు లక్డీ కపుల్ బ్రాంచ్ లో, ఇప్పుడు వచ్చి మలక్పేట్ బ్రాంచ్ లో కూడా తిందాం. మీన్ వాళ్ళు కింద కామెంట్ చేయండి హౌ డూ యూ లైక్. ఆల్రెడీ మన వాళ్ళు మలై, ఒరే ఈ మలై పెరుగు కాదు మలై, సూపర్. ఆహా, కోవా. ఇది ఇంత కొంచెం డిఫరెంట్ లేదు. ఇక్కడ జాఫ్రాన్, డైరెక్ట్ జాఫ్రాన్ వేసేస్తున్నారు ఆన్ టు ద బిర్యానీ. జాఫ్రానీ బిర్యానీ అంటే జాఫ్రాన్ నీళ్ళు, జాఫ్రాన్ నెయ్యో కాదు, ఆన్ ద స్పాట్ జాఫ్రాన్. బా స్మెల్ హెవీ మాత్రం సూపర్. ఇప్పుడు పెరిగి వెళ్తుంది దాని లోపలికి. ఆహా. సో 6 kg మటన్ కి మన వాళ్ళు 7 kg రైస్ వేస్తున్నారు. ఇట్స్ లైక్ వెరీ డెన్సర్ అండ్ మంచిగా. అండ్ ఇంకొకటి, ఈ మిగతా బిర్యానీ లాగా దే ఆర్ నాట్ ఇంటూ స్పైసీ బిర్యానీస్. దే ఆర్ కంప్లీట్లీ ఇంటూ సాఫ్రానీ, మోర్ అరోమాటిక్, ఫ్లేవర్ఫుల్ అండ్ వెరీ లైట్. ఇది కనుక మీరు ట్రై చేయాలనుకుంటే, ఈ కామన్ గా బిర్యానీ అనగానే డబుల్ మసాలా చెయ్యికి నూనె కారుతూ, నో, హియర్ వీ హ్యావ్ ఇంట్రెస్టింగ్ స్టఫ్. అండ్ జాఫ్రాన్ అనగానే నాకు కొంచెం హై అవుతూ ఉంటుంది బికాస్ ఆ స్మెల్ అండ్ అంత కాస్ట్లీగా వాళ్ళు చేయడం, దట్స్ మోర్ ఇంట్రెస్టింగ్. సాల్ట్ నైస్. ఆహా, నిజంగా లైక్ ఎంతమంది పెషావర్లో తిన్నారో నాకు తెలియదు ఇప్పటి వరకు, బట్ తింటే ట్రై. మీకు మటన్ ఎలా అనిపించింది? ఇక్కడ మటన్ చాలా సాఫ్ట్గా, వెరీ అరోమాటిక్గా ఉంటుంది కంపారిటివ్ లాట్ ఆఫ్ అదర్ ప్లేసెస్. స్పైస్లో కూడా తక్కువగా ఉంటుంది. మీరు ఆల్రెడీ చూస్తే స్పైస్ లెవెల్ ఇస్ మనకు కనిపించినట్టు లేదు బికాజ్ ఇట్స్ వెరీ డిఫరెంట్. ఇట్స్ వెరీ హెవీ అండ్ వెరీ అరోమాటిక్. స్మెల్ జాఫ్రాన్ మీద కొట్టినంత
వీళ్ళు స్పైస్ మీద కొట్టరు. దట్స్ వన్ థింగ్ పెషావర్ లో ఎప్పటి నుంచో ఒక యూనిక్ థింగ్. రైస్ పడిపోతుందిగా మంచిగా లేయర్ ఆన్ లేయర్. సో మన వాళ్ళు అయితే సూపర్. ఇప్పటికి కూడా ఓన్లీ కట్టెల మీద చేస్తేనే ఆ ఫ్లేవర్ వస్తుంది అంటున్నారు. అండ్ మీన్ వైల్ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనం ఇన్ని కిచెన్ల లోపలికి వెళ్ళాం కదా, అందరూ ఆ వీట్ చుట్టుపక్కల వీట్ పెట్టి క్లోజ్ చేయడం మానేశారు. మొత్తం అంతా కొత్త కొత్త మెథడ్స్ లో స్టార్ట్ చేసేస్తున్నారు. చుట్టూ గుడ్డ పెట్టడం కానీ, వెయిట్ పెట్టడం కానీ, రాళ్ళు పెట్టడం కానీ. వీళ్ళు ఇంకా అదే అంటున్నారు, పద్ధతిగా మనం ఎప్పుడైతే వీట్ పెట్టి పైన ఏమంటాం ప్లేట్ పెట్టి కింద కట్టెలతో కాలిస్తేనే ఆ జాఫ్రాన్కి ఆ మటన్కి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతామని. ఆహా స్మెల్ అయితే అదిరిపోతుంది. 25 నిమిషాలు ఇంకా వెయిట్ చేయాలంట, నా వల్ల అవ్వట్లేదు. బట్ హవెవర్ మ్యాండేటరీగా వెయిట్ చేయాల్సిందే. మంచి మటన్ తినాలంటే సబర్ రకంగా పడతాం. వెరీ ఇంట్రెస్టింగ్ డిష్ అది. ఇక్కడ స్పెషల్ మెయిన్ గా ఢిల్లీలో సైడ్ కూడా చాలా మంది తింటారంట. సో దట్ ఈస్ ఆల్రెడీ వచ్చింది, చూసావు కదా, తంగడి కుల్ఫీ. ఎప్పుడైనా విన్నావు ఈ పేరు? వినుండవు కదా. తంగడి కబాబ్ విన్నావు, ఇది తంగడి కుల్ఫీ. ఓ ఏ అభి ఫిర్ సే కుక్ కర్తే అరే ఇది సూపర్ ఉందబ్బా. వీళ్ళు ఫస్ట్ మొత్తం ఆ మీట్ అంతా తీసేసి లెగ్ కి మన తంగడికి దాన్ని సాస్ పెట్టి మళ్ళీ ఒక మంచి క్యాండీ లాగా ర్యాప్ చేసేసి అలా 3 ర్యాప్స్ చేస్తున్నారు. సో 1 ప్లేట్ హ్యాస్ 3 పోర్షన్స్ అంటే 3 లెగ్స్. ఇది ర్యాప్ చేసి అవి ఏ కా జాతాయి ఫిర్ మళ్ళీ దీన్ని తందూరు లోపల పెడతారు విత్ ద 3 ఫాయిల్స్. సో విచ్ ఇస్ మోస్ట్లీ లైక్ ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ లైక్ మలాయ్ అండ్ క్రీమీ, విచ్ మనం టేస్ట్ చేశాక మాట్లాడదాం. వెనక ఆల్రెడీ మనకి యాక్నీ పలావ్ మనం స్టార్ట్ చేసేసారు. యాక్నీ ఇస్ మటన్ బ్రాత్. మన దగ్గర పలావ్కి యాక్నీ పలావ్కి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మనం డైరెక్ట్ గా మటన్ వేసేసి నార్మల్ వాటర్ లోనో మిగతా స్పైసెస్ తోనో ఫ్రై చేసి పలావ్ చేస్తాం. వీళ్ళు నార్మల్ వాటర్ వాడకుండా మటన్ స్టాక్ ఎప్పుడు పెట్టుకుంటారు మటన్ బ్రాత్ ని. ఆ మటన్ బ్రాత్ ఫ్లేవర్ లోనే కుక్ చేస్తారు మటన్, దాన్నే యాక్నీ అంటారు. మోస్ట్లీ ఆఫ్ఘన్ నుంచి వచ్చింది అంటారు. తెలుసా లాడ్ ఆఫ్ బ్యాక్ హిస్టరీ దానికి. మీకు తెలిసే కింద చెప్పండి. బట్ లాడ్ ఆఫ్ పీపుల్స్ అన్ని చోట్ల ఉంది యాక్నీ అన్నది. అండ్ నార్త్ ఇండియాలో చాలా తింటారు, ఎందుకంటే దీనిలో స్పైసెస్ అసలు ఏముండదు. ఇట్స్ ఓన్లీ అరోమాటిక్ అండ్ ఫ్లేవర్ఫుల్. దీనికి కావాలంటే పైన మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్రెస్టింగ్ గా వాట్ విసే వాళ్ళు మనకి సీక్ కబాబ్ ఇస్తారు అండ్ దాంతోపాటు చట్నీ ఇస్తారు. ఇది దీంతో కలుపుకొని తినాలి. పర్సే రైస్ లో ఫ్లేవర్ తప్పితే స్పైస్ ఉండదు. సో మన రాగాల అరే సప్పగుంది అనొద్దు. ఇట్స్ ద హోల్ ఓన్లీ మటన్ బ్రాత్ ఫ్లేవర్ ఉంటుంది. వేరే కంట్రీ డిషెస్ ని వచ్చి మనకు నచ్చినట్టు అన్ని మార్చలేం. వీకెండ్ పెషావర్ ప్లానింగ్ చేసుకో, నేను చెప్తున్నా కదా, ద బెస్ట్ మటన్ యూ విల్ గెట్. దిస్ ఇస్ మై ప్రామిస్. లేకపోతే కింద మెసేజ్ చేయి. చంగేజీ అభి చల్ రా ये है ओ नाइस. तो चंगेजी इज आल्सो इन द वर्क. ये तंदूरी जैसा क्यों दिख रहा है? हाँ इसका मसाला डिफरेंट है इसका. ये चंगेजी మన గెంగిస్ ఖాన్ మసాలాలు ఏమన్నా ఉన్నాయి, ఇదిలో ట్రై చేద్దాం. చంగేజీ మసాలా. సో మోస్ట్లీ ఇట్ ఈస్ ఢిల్లీ ఒరిజినేటెడ్ డిష్ అని చెప్పాలి. దో ద ఫ్లేవర్స్ హ్యావ్ కమ్ ఫ్రమ్ అదర్ పార్ట్స్ అప్పట్లో, బట్ ఎక్కువ మాత్రం ఇది చంగేజీ చికెన్ అన్నది నార్త్ లో చాలా ఫేమస్. చలో స్టార్ట్ కరెంగే కేసా బనేంగే. అవి ఏవి అందరు జాతా ఈ రోజు అన్ని అందరు జారా, ప్రతిది ఏది అడుగు మన వాళ్ళు స్మోక్డ్ గా ఉన్నాయి. సో ద యూస్ ఆఫ్ ఆయిల్ కానీ యూస్ ఆఫ్ ప్యాన్స్ కానీ చాలా తక్కువ మనం తినే డిషెస్ లో. గ్రేవీస్ కి కానీ పలావ్ కి తప్పితే మోస్ట్లీ అంతా స్మోక్డ్ గానే ఉంది. ఆ సిజ్లర్ ప్యాన్ స్మెల్, సిజ్లర్ ప్యాన్ లో క్యాబేజీ పడినప్పుడు వచ్చే స్మెల్ ఎంత మందికి ఇష్టమో కింద కామెంట్ పెట్టండి. మీరు కనుక సిజ్లర్ తినుంటే ద ఫేవరెట్ పార్ట్ ఇస్ ద స్మెల్. అవునా కాదా? ఏ మటన్ చాప్సే, మటన్ ఏదైతే మన బిర్యానీకి వెళ్తుందో ఈ టిక్కాకి కూడా అదే ఏమంటాం అదే పొట్ల అయితేనే వర్కౌట్ అవుతుంది. లేకపోతే ఈ టిక్కాలు తయారు చేయలేదు. ఇదైనా బలోచి టిక్కా, చర్సీ టిక్కా, కుచ్బీ టిక్కా, ఏదైనా చాప్స్ వర్కౌట్ అవ్వదంట. సో ఎవ్రీ డే దే హ్యావ్ టు గెట్ ది సేమ్ సైజ్ ఆఫ్ ల్యాంప్. సో దీనిలో ఏం స్పైస్ ఇట్లా ఏం ఉండదు. ఫస్ట్ రైట్ అవే లోపలికి వెళ్ళి స్మోక్డ్ ఫ్లేవర్ వచ్చాక అది మొత్తం చార్ అంటే ఏంది లైట్ గా మాడడం స్టార్ట్ అయిన తర్వాత బయటకు తీసుకొచ్చి రెస్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. డైరెక్ట్ ల్యాంప్ చాప్స్ ఆడ ఈడ కోటింగ్లు ఏం లేవు. కమ్ సూపర్ సమ్ బటర్ అండ్ మసాలా అండ్ యూ హ్యావ్ యువర్ చర్సీ టిక్కా. అండ్ మీన్ వైల్ వర్కీ పరాటా అంటే వర్కీ మీన్స్ లేయర్ అంటారంట. సో నార్మల్ మన మల్బార్ పరాటాకి వర్కీ పరాటాకి డిఫరెన్స్ ఏంటంటే మల్బార్ పరాటా ఇస్ రౌండ్ అండ్ బీటన్, ఇది లేయర్డ్ అంట. అంటే వాళ్ళు అప్పుడు కేరళకు వచ్చి ఉంటారు, సో వాళ్ళ క్రియేషన్ వాళ్ళదే. సో వీల్ ట్రై విత్ వర్కీ పరాటా. అండ్ ఎక్సలెంట్ గా వీళ్ళది ఒకటి ఉంది తెలుసా, తవా కడై పేషావరి మటన్ అని. అది డైరెక్ట్ తవా మన దగ్గరికి తెచ్చి పెట్టేస్తారు, ఇంత తవా నుంచి తీసుకొని తినాలి. సో వెనక మన చప్లీ కబాబ్ అవుతుంది, విచ్ ఈజ్ ఆరిజినేటెడ్ ఇన్
పెషావర్. సో ఇట్లా మన వాళ్ళు షమ్మి కబాబ్ కి చప్లీకి డిఫరెన్స్ ఇదే, బాగా క్రిస్పీ అంత వరకు రోస్ట్ చేస్తారు. షమ్మి అయితే మనం ఉండగా అదంటే ఆల్రెడీ మనం తిన్నాం కదా. సో ఇది కంప్లీట్ గా ఆరిజినేట్ అయింది ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ పెషావర్. ఇప్పుడు అది ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది మటన్, అట్లా మంచి ట్రై చేస్తుంటే. అండ్ ఇన్ని రోజులు తినడమే కానీ మన ఓన్ బిర్యానీ మనం పెషావర్ లో జాఫ్రానీ స్టైల్ కుక్ చేసుకొని మనమే ఫస్ట్ తినబోతున్నాం. ఫస్ట్ ప్లేట్ ఇప్పుడే వచ్చింది పైనుంచి కుక్ అయ్యి. ఓపెన్ చేద్దాం భయ, ఓపెన్ కరో. అదే ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుంది తెలుసా, అది చూడు. అరే వా, ఆహా మన మంచి జాఫ్రాన్ స్మెల్ వస్తుంది భయ. పేలా బిర్యానీ ఘాటు, ఆహా అది చూడు. అది అరే రే, మనం అంటాం కదా నూరని, ఇదే అది. అది ఏందో కాదు, ఆ ఫీలింగ్ ఆఫ్ when saffron hits you and that mutton and the spice goes, ఇది తీసుకుపోయి మంచిగా మిగతా డిషెస్ తో కూర్చొని ఏంది మనం మోహిత్ భాయ్తో మాట్లాడుతూ లెట్స్ నో హౌ దే స్టార్టెడ్ పెషావర్. అండ్ మనం వచ్చేసాం టేబుల్ దగ్గరికి మన ఓనర్ మోహిత్ భాయ్తో. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, మన బిర్యానీ ఇందాక మనం చూసాం కదా, మన ఓన్ బిర్యానీ మనం తెచ్చుకున్నాం. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్, బట్ బిఫోర్ దెర్ ఇస్ అ ఎటికెట్ paddhati on what to eat first. Before that, let's talk about a little bit about Peshawar. When did you come into this culture, like eat specific dishes? So basically, my grandmother used to make all these chapli kebabs and all that at home. At home. And since she's not there anymore with us, so I was, I was craving for it, and sometimes you miss her, and sometimes about the food also. And then I ended up going Dubai. In Dubai, there is this restaurant called Ravi. Okay, restaurant only Ravi. Okay. Dubai and Ravi restaurant grow together. Oh, that old it is. Okay. So from there were two Keralites who wanted to shift to India. Okay. So I have hired them. I have paid to the owner. They have taken few advances. I have paid to the owner. I have called them here. Oh, super. And they are Keralites. So those Keralites people have discovered all these cuisines to me. Okay. And that they still come sometime. Every 3 months they come from Kerala and take care of things. If I want to improve any dish. Oh, if super. I want to introduce any dish. So this is born in Balochistan, Pakistan, Afghanistan, and all this Pashtun way went to Dubai. From there, a Keralite bought it to Hyderabad, and our Hyderabadis are finally experiencing the dishes. I love this cuisine. Adaithe okati undi. And you know, their Hyderabadi mutton Zafrani biryani is the best benchmark. Idaithe na nunchi marchaleru evaru kuda. And I can't find that in chicken. I will be very honest. Only mutton. Only mutton kaitene idaithe guarantee. Chicken ki vere daggara I have got recommendations, but only mutton Peshawar. Why it is there not for chicken? Like there are people who love chicken. Since you have no soup in itla name etla chestunavu em ingredient pettunavu no soup in motham. So the word biryani to be justified with only mutton, only lamb. You want to make pulav, only garam masala, lot of oil, garam masala mix, put rice. That is not biryani. That is not biryani. Biryani is supposed to be a healthy dish. It has to be with and it is a healthy dish. It is a healthy I'll tell dish, you how. It has got yogurt in it. It has got all the masalas in it. It has got cream, malai, cheese and all, everything in it. So we make things like that, and that is how the actual biryani is. That is good. That is a superfood. That's what I believe. Indeed. Biryani ఇంత ఫేమస్ అవడానికి రీజన్ కూడా ఇట్ ఇస్ అ సూపర్ ఫుడ్. Indeed. దోస ఇడ్లీ ఎలా ఒక ఇండియా అంతా ఫేమస్ అయ్యింది, బిర్యానీ ఇస్ ఆల్సో ద సేమ్. Very true. So yeah, what do we have today with us? We have so basically every dish is good which I like, but I want to make you try. This is tangdi kulfi. Tangdi kulfi. Yes, this is tangdi kulfi, and this is our special chapli kebab. Yeah, born in Peshawar. ఇందాక మనం మాట్లాడుకున్నాం. So we've got 2 chicken and 2 mutton right now. Yes. One chicken is tangdi kulfi, mutton is chapli kebab. And our charsi tikka. Charsi inda cheppaga smoked tikka. Charsi tikka. Charsi tikka. And this is changezi. Genghis chicken ni changezi chicken is an. So ahade changezi. It will be little spicy. Yeah. And this is our yakhni pulao. People who wants to try something else rather than biryani, they can have something like this. I have tried this. I will always try that. మంచిగా బటర్ వేసిన సీక్, సమ్ యాక్నీలో కుక్ అయిన పలావ్,
with that burned tomato and is heaven. Yeah. What is the first one I should go for? I think we'll start with chapli. Chapli. So మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా చప్లీ వేర్ born in Peshawar, made in Hyderabad, eating in Malakpet. Chapli kebab. Kadai bol. Nice, nice, nice. Ah ha 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 ha. Super. Nice. Nice. I'll go with some Mint chutney. mint chutney. Nice. This is what I call a starter plate. Yeah. Oh, the special dish is also here. Lalo. La karo. La karo. As we speak, the special dish, mutton biryani is first, zafrani. Yeah. Second is this This is my Peshawar personal favorite also. kadai mutton. This is actually called Chinwari kadai. Chinwari kadai. Chinwari kadai. Chinwari matlab? Chinwari, there is this one place Okay. where when people used to go to hunt and all that, so they used to put everything together, all the masalas together, Okay. and make this dish. So it's Nice. a warrior's dish. Are basically. wow. So it is a forest hunting dish. Hunting is but Hunting something dish, like something that. like something that. like that. Chapli is something you should try. This ఇది ఊరికే అలా కూర్చొని రెండు మూడు వేసేసేయచ్చు. Just like that. Just like that. Just like that. You want to try something else now? Yeah. What's next with us? Tangdi kulfi katobeta. So this is one interesting dish. So మనం ఇందాక తీసుకున్న తంగడి piece with that malai and all the flavor again cooked లోపల. In the batti. In the vatti. Yeah, how did you come? Open it. Yeah, I'm opening it. How did you come up with this dish? I've seen few articles on it, but I have not seen it in Hyderabad. So what happens, wherever, family comes, they've got chinna pillalu unnai, tangdi kebab kavali, Tangdi kebab kavali. So instead of tangdi kebab, there is a small change what we have done. We've made cream, cheese, not that spicy. And Very subtle. Kids love the, the Unwrapping foil. part, foil. It's like, it looks like a candy. But it is chicken also. It has got protein in it. It has got cheese, cream and all that. It's fun dish. Chinna Fun pillalki. This is like city lo. In the masalas majhalo, you want to make it smooth, cheesy, millennial dish, you can say. Yeah. Something like that. So you are also chinna pillalu unnai. No. Nene chinna pilloni. Yeah, you are the one. I am the one. So you please enjoy. I am enjoying. There are no two ways about this. So భయ్యా ఒక్కసారి నాకు ఇది ఇవ్వ. Charsi tikka. సో మనం ప్లేట్ చేంజ్ చేసుకొని మంచిగా ఆహా లైవ్ ఉండాలమ్మా. కుక్ చేసినప్పుడు ఏమీ లేదు, స్ట్రైట్ ఇంటూ ద హండీ, లిటిల్ బటర్ అండ్ ద మసాలా. దట్ ఈస్ ద బెస్ట్ మసాలా. దిస్ ఈస్ ద మోస్ట్ సింప్లెస్ట్ అండ్ ఆసమ్ వన్. ఎక్కువ ఏం కాంప్లెక్సిటీ లేదు. అబ్బా చప్పగా ఏమైనా ఓన్లీ మటనీగా ఉంటుంది అనుకున్నా. దట్ మసాలా వాజ్ క్రేజీ హిట్. చాట్ మసాలా అన్ని మిక్స్ చేసినట్టు. Damn, this is actually a killer one. Like this is one of the favorite I have. I'll just go with the next dish. ఎందుకంటే ఎక్కువ అన్ని తినాలి కాబట్టి. చంగేజీ. సో ఇట్స్ యాక్చువల్లీ కాల్డ్ గెంగిస్. మనోళ్ళు చెంగిస్ అనడం వల్ల చంగేజీ. దట్స్ హౌ ఒక పేరు అన్నది 10 చోట్ల మారి ఇక్కడికి వచ్చింది. మంచిగా రీసెర్చ్ చేసిన అన్న, లైక్ తెలియాలి. నేను ఎంతమందికి చాట్ టమాటోస్ ఆర్ ఇష్టం. ఐఎమ్ a huge fan. The plus of this is it's a bit more stronger than tandoori. I would first rate this one the best, second chapli, then comes changezi. ये कढ़ाई डालो. हाँ, so mana kadai Peshawar special kadai mutton. Oh, nice. Arey wow. This use of tomato, this is what I like. So my varki paratha is here. Very good differences. It is layered. Ante mana lacha paratha la layered e kani round kaadu. Yeah, so let's take a manchi healthy law bite. Nice. I'm also having fun. Every time I eat something, you're changing my order of best. This first.
తూచి మై ఆర్డర్ లో ఇది ఫస్ట్ ఇప్పుడు లేదు కడాయి మటన్ ఐ హ్యాడ్ గుడ్ మటన్స్. ఒకటే పెద్ద ప్రాబ్లం, ఎక్కడ పోయి మటన్ కర్రీ తిన్నా ఇట్స్ ద సేమ్ గ్రేవీ ఆర్ ఇట్ ఇస్ ఆల్ మొగలై గ్రేవీ. దేర్ ఇస్ నో రా గ్రేవీ, రిచ్ రా గ్రేవీ. అంటే మనం తెలంగాణ సైడ్ ఎట్లా చేస్తామో, ఆంధ్ర సైడ్ ఎట్లా డిఫరెంట్ గ్రేవీస్ ఉంటాయో, మనకు నార్మల్ ఈ హోటల్స్ లో ఎక్కడ కూడా దొరకదు. అన్నిటికీ ఒకటే గ్రేవీ, మోస్ట్లీ ద బటర్ ఆర్ ద క్రీమీ గ్రేవీ. దట్స్ ఇట్. దిస్ ఇస్ రియల్ డీల్. నైస్ చంక్ అలా ఏంటది విత్ వన్ గుడ్ లాఫుల్ బైట్ ఇలా పట్టుకొని రూబ్లీ I'm like, you please enjoy the food, enjoy the video. Right now we are in Malakpet branch. I have to go to Lakdi Kapil branch, and we are making another branch in Banjara Hills Road number 3, and we will add Turkish and Iranian cuisine to our Peshawar cuisine. Since it is flavors beyond boundaries, yes, you keep eating. Flavors. You have no interest in what నేను ఏం చెప్తున్నావు, you no interest. అది ఆడియన్స్ కి నాకు తెలుసు కదా. నువ్వు తెలుసు, నువ్వు చెప్పాలి, అట్లా రాయండి చెప్పాలి. మొత్తం తిను అన్న. రోడ్ నెంబర్ 3 లో బంజారా హిల్స్ ఒకటి పెడుతున్నాము. ఎప్పుడు ఓపెనింగ్? న్యూ రెస్టారెంట్ పెడుతున్నాం. ఓపెనింగ్ అక్టోబర్ నవంబర్ లో ఉన్నాయి. ఇరానియన్ ఫుడ్, టర్కిష్ ఫుడ్ అండ్ our Peshawari food is there. And please come and join us whenever you want to. This is your restaurant, we are all yours, so enjoy the meal. Sare thank you. Bye chalo bhaiya helped kada, so we'll do the rest of the part here. So finally మనం వచ్చేసాం మన ఫేవరెట్ మటన్ బిర్యానీ దగ్గరికి. ఇందాక మన చేత్తో మనం చేయబెట్టలేదు, బట్ యా మనం తయారు చేసిన ఫుల్ హండి. నువ్వు ఏంటి మిర్చిగా సాలంటే ఎల్లోగా నీళ్ళగా చూస్తావు కదా. సో మంచి థిక్ పేస్ట్ ఆఫ్ మిర్చిగా సాలన్ విత్ వన్ లాఫుల్ ముక్క ఆఫ్ మటన్ అండ్ నైస్ జాఫ్రాన్ స్మెల్ అవుతున్న రైస్. ఇది కూడా ఉమన్ XXL రైస్ అంటారు. సో సాటిస్ఫైయింగ్ ఫుడ్ అంటారు మచ్చా. సో వెరీ సింపుల్గా వీల్ గో విత్ మన మంచి కొంచెం యాక్ని, అలా ఒక చిన్న కబాబ్. ఏంటది? ఉఫ్, దిస్ ఇస్ సో నైస్. ఆల్రెడీ చాలాసేపు అయింది వచ్చి, లేకపోతే అసలు ఇప్పటికీ అయిపోవాలి. అండ్ వాళ్ళని డిస్టర్బ్ చేయట్లేదు, నేనే వేసేసుకున్నా. సూపర్. మటన్ బ్రాత్ ఫ్లేవర్ స్మెల్ అసలు అయితే అసలు ఎంత బాగా వస్తుందంటే ఎవిడెంట్గా. కొంతమందికి ఈ పీస్ ఇవన్నీ నచ్చవు, బట్ ఇప్పుడు నువ్వు సింపుల్ స్మూత్గా తినాలి ఏమన్నా అంటే కనుక ఇలాంటిది ఒకటి సీక్లో ఉన్న ఫ్యాట్, దీనిలో ఉన్న బ్రాత్లో ఉన్న ఫ్యాట్ అండ్ నైస్ ఆ బేలీఫ్ మన ఆకు, బిర్యానీ ఆకు, సింటిలేటింగ్ స్మెల్ ఉంది. ఆ మటన్ కర్రీకి ఈ అగ్ని పలావ్ ద బెస్ట్ కాంబినేషన్. రోటీ కంటే ఎక్కువ కూడా. పక్కాగా ఈ వీకెండ్ టైం చూసుకొని రండి. యూ విల్ లవ్ దిస్ ప్లేస్. మెయిన్గా మటన్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. నేను చికెన్ ట్రై చేసిన డిషెస్ మాత్రం నాకు తెలిసి ఇది తంగడి కుల్ఫీ తినాలి అన్నా, చప్లీ కబాబ్ తినాలన్నా, చార్సీ టిక్కా అండ్ దట్ ఈ 4 ట్రై చేయండి రా ప్లీజ్ రా. చాలా బాగుందిరా బాబు. మళ్ళీ ఇవన్నీ బోరింగ్ వాటికి వెళ్ళి నన్ను తిడుతూ ఉంటారు, ఇంత ఇంట్రెస్టింగ్ చెప్తుంటే మాత్రం ఇది చేయరు. అండ్ నెక్స్ట్ ఇంకో మంచి సీరియస్ అప్డేట్, నెక్స్ట్ వీక్ వచ్చేస్తున్నాం రాజమండ్రికి. మీట్ అస్ ఇన్ రాజమండ్రి. ఒక 5 days ఉండబోతున్నా రాజమండ్రిలో. ఎక్సైటింగ్ కంటెంట్ షూట్ చేయబోతున్నాం. సో 25th to 1st మన మకానం అంతా రాజమండ్రిలోనే. ఎక్కడైనా స్పాట్ అయితే పక్కగా మాట్లాడదాం. రాజమండ్రి సీక్రెట్స్, హిడెన్ జెమ్స్, స్నాక్స్, బిర్యానీస్ అన్నీ తెలుసుకుందాం. మీన్ వైల్ ఈ రోజుకి సెలవు. మనం వచ్చేసాం మల్కం చెరువు పక్కన ఉన్న ఒరిజినల్ అక్షయ్ దమ్ బిర్యానీకి. ఎంతమంది బెంగళూరులో ఉన్నవారు హోస్ట్ కోర్ట్కి వెళ్ళి అక్షయ్ దమ్ బిర్యానీ తింటారో కింద కామెంట్ చేయండి. లేకపోతే వాళ్ళదే ఓన్ ఫ్రాంచైజ్ ఇప్పుడు ఇక్కడ మన మల్కం చెరువు పక్కన మణికొండలో స్టార్ట్ అయింది. 4 o'clock బిర్యానీ. అండ్ మనం ఆల్రెడీ 4 AM బిర్యానీ అనేది ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది. అసలు ఈ 4 AM బిర్యానీ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే